రామాయంపేట మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడం జరుగుతుందని, ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని మున్సిపల్ కౌన్సిలర్ గజవాడ నాగరాజు అన్నారు. రామాయంపేట మున్సిపల్ పట్టణంలోని 1వ వార్డు నగర అభివృద్ధి నిధుల నుంచి సుమారు 25 లక్షల వ్యయంతో నిర్మించే డ్రైనేజీ నిర్మాణం పనులతో పాటు సీసీ రోడ్డు పనులను మున్సిపల్ చైర్మన్ గజవాడ లావణ్య నాగరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కౌన్సిలర్ నాగరాజు మాట్లాడుతూ, రామాయంపేట మండల అభివృద్ధి కోసం మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ 300 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందని, అదేవిధంగా రామాయంపేట మున్సిపాలిటీ నగర అభివృద్ధి కోసం 15 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడంతో నేడు 1వ వార్డులో 25 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే పనులను ప్రారంభించడం జరిగిందన్నారు. రామాయంపేట మున్సిపల్ పట్టణంలో ఎలాంటి పక్షపాతం లేకుండా అన్ని విధాలుగా అభివృద్ధి పరచడం జరుగుతుందని, అన్ని వార్డులను సమాన దృష్టితో చూస్తూ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగడం జరుగుతుందన్నారు. రామాయంపేట అభివృద్ధి కోసం సాయశక్తుల కృషి చేస్తామని, ఎన్నిక సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు రామంపేట మున్సిపాలిటీలో 1వ వార్డులో ఏదైతే మా గౌరవ డైనమిక్ మెదక్ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు సార్ గారు మరియు మా తెలంగాణ టైగర్ మైనంపల్లి హనుమంతన్న గారు ఎలక్షన్ ముందు ఏదైతే మా 1వ వార్డు ప్రజలకు మాట ఇచ్చిండ్రో అదే మాట నిలబెట్టడానికి 1వ వార్డు కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు మరియు 1వ వార్డు ప్రజలు కలిసి ఎన్నో సమస్యలు అన్న మాకు రోడ్స్ లేవు, డ్రైన్స్ లేవు, కరెంటు స్తంభాలు లేవు, ఒక్కొక్కటి చెప్పుకుంటే 40 సంవత్సరాల ఇల్లు కట్టుకొని ఇంతవరకు రోడ్డు లేని దుస్థితిలో మేము ఉన్నామన్నా అని చెప్పి కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలు ఏదైతే 4-5 ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా చెప్పిర్రు. వాళ్ళకి ఎలక్షన్ ముందు ఏదైతే మాట ఇచ్చిందో అదే మాట ప్రకారము నిధులు మంజూరు చేయించేసి పనులు చురు చేయించే ఘనత మా గౌరవ ఎమ్మెల్యే గారిది. ఎందుకంటే ఈరోజు రామంపేట మున్సిపాలిటీలో 12 వార్డులు ఉన్నాయి. 12 వార్డులలో ఎలాంటి పక్షపాతం లేకుండా అన్ని వార్డులకు సమాన వర్కులు చేయమని చెప్పి చెప్పడం జరిగింది. గతంలోనే 2.5 సంవత్సరాలు అవుతుంది ఏదైతే మన గౌరవ ఎమ్మెల్యే ఎన్నికై రామంపేట పట్టణానికి 300 కోట్ల నిధులు తెచ్చినాం. ఆ 300 కోట్ల నిధులు కూడా స్కూల్స్ మరియు ఏదైతే మెయిన్ ఈ డ్రైనేజెస్ మరియు మండలంలో ఉన్న సమస్యలకు గాను ఎన్నో నిధులు మంజూరైనాయి. ఆ మంజూరైన నిధులు కూడా ఒక్కొక్క అంచెలంచెలుగా పనులు నడుస్తున్నాయి. ఎందుకంటే మా కుమార్ గారు చెప్పినట్టు మన 1వ వార్డుకు సంబంధించి ఇల్లు లేని పేద ప్రజలు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా ఇల్లు లేని మన జాగా లేని ఉన్నారు, మరియు ఇల్లు లేదు. ఇప్పుడు ఇల్లు జాగా ఉండి ఇల్లు లేకుండా కూడా ఉన్నారు. జాగా ఉండి ఇల్లు లేకుండా ఏదైతే ఉన్నదో మేము ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోయినాం. ప్రతి పేదకు అంచెలంచెలుగా అందరికీ అందాలి, నిష్పక్షపాతంగా. ఈ నా పార్టీ, ఈ పార్టీ, ఆ పార్టీ కాకుండా నిజమైన పేదలకు అందేటట్టు మా కాంగ్రెస్ 1వ వార్డు కార్యకర్తలు, నాయకులు కూడా దాన్ని చేసుకుంటూ మా బైరం శంకరన్న కానీ, మరియు కుమార్ కానీ, మా అనిల్ కానీ, మరి మా వద్దిస్వామి కానీ, ముఖ్య కార్యకర్తలు ఏదైతే ఉన్నారో అందరూ, మా బొట్ల బాబు కానీ, భాస్కరు, మన ఆసాది రాజు ఏదైతే ఎలక్షన్లలో తిరిగిర్రో, మన ప్రసన్న కానీ, ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో వీళ్ళు నేను నువ్వు అనుకోకుండా ప్రతి పేదలకు మనం గుర్తించు, పేదలకు మనం ఇస్తే మనకు మాట, మన ఎమ్మెల్యే గారు కూడా మాట ఇవ్వకుండా ఉంటుందని చెప్పి కోవడం జరుగుతుంది. ఎందుకంటే ఏదైతే మన డైనమిక్ ఎమ్మెల్యే గారు ఉన్నారో, ఏదైతే మా సీనియర్ నాయకులు మా రమేష్ ఉన్నాడు, రమేష్ అన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుడు, రామంపేటలో 12 వార్డులలో 12 వార్డులలో అన్ని సమస్యలు కూడా రమేష్ అన్న తెలపడం జరుగుతుంది. ఇదివరకైతే ఎమ్మెల్యే గారికి కరెక్ట్గా మెసేజ్ పోక కొన్ని స్వార్థ పనులు జరిగినాయి. ఆ స్వార్థ పనులు జరగకుండా నిష్పక్షపాతంగా ఖచ్చితంగా అన్ని వార్డులు పనులు జరిగేటట్టు బాధ్యత తీసుకుంటామని చెప్పి మా కోఆప్షన్ సభ్యులు కానీ, మా కౌన్సిల్ కానీ అందరం యూనిట్గా ఉండి ఇలా పేద మన అభివృద్ధి చెందుదామని చెప్పి అభివృద్ధికి బాటలు వేస్తుంటే కొందరు దుష్ప్రచారం చేస్తూ అభివృద్ధిని అడ్డుకుంటట్టు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఆ అభివృద్ధిని అడ్డుకుంటే ఏదైతే మన ప్రజలే, రామంపేట పట్టణ ప్రజలే వాళ్ళకు బుద్ధి చెప్తారని చెప్పి కోవడం జరుగుతుంది. ఎందుకంటే నిధులు శాంక్షన్ అవుతున్నాయి, అంచెలంచెలు అవుతున్నాయి, ప్రతి వార్డులో పనులు నడుస్తున్నాయి. ఏదైతే గతంలో జరిగినాయా, ఎప్పుడు జరిగినాయా, గతము ఎప్పుడనేది కాదు, ప్రజలకు మనం పనిచేసినప్పుడే గతమా ఎప్పుడు అనేది మర్చిపోతాం. ఇప్పుడు మనకు మున్సిపల్ ఎలక్షన్లలో సంపూర్ణంగా 8 స్థానాలు గెలిపించి మనకు ప్రజల మీద నమ్మకం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం మీద, కాంగ్రెస్ మా యువ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సార్ మీద, మా కౌన్సిల్ మీద.
ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఏదైతే 12 వార్డులలో కూడా మేము పనులు చేసి ప్రజలకు మనం అది ఆదర్శంగా ఉండి రామంపేట పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దామని చెప్పి ఎలక్షన్ ముందు చెప్పినాం. మాకు టైం ఇర్రి అదే విధంగా జరగ చూడుర్రి. ఖచ్చితంగా మా యువ నాయకుడు మొన్నటికి మొన్న ఈ నగరాభివృద్ధి కింద 15 కోట్లు శాంక్షన్ చేపించేసి ఇదైతే ఫస్ట్ టెండరు ఫస్ట్ వరకు మన మొదటి వార్డులోనే మనం చాలు చేసుకుంటూ ఉన్నాం. ఇంకా కూడా నిధులు కావాలని చెప్పి మాకు గౌరవ కౌన్సిల్ మెంబర్లు అందరం 4 సార్లు కూడా మాకు డిపార్ట్మెంట్ దొరకపోయి మాకు ఏదైతే ఆ ఎస్టిమేట్ శాంక్షన్ ఏదైతే ఏజెన్సీ ఉందో వాళ్ళతో కూడా మాట్లాడించి మనకు ఎన్ని విధాలు ఉన్నాయి ప్రతి వాటిలో అందరం కూడా సమస్యలు చెప్పినాం కౌన్సిల్. ఆ సమస్యలు కూడా ఇంకొక సుమారుగా ఒక 100 కోట్ల నిధులైతే రామంపేట ఆదర్శంగా తీర్చిదిద్దామని అని చెప్పడం దానికి కూడా సానుకూల స్పందించి సంబంధిత అధికారులు కూడా పంపడం జరిగింది. జై కాంగ్రెస్.